మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 1 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 7 ఫిబ్రవరి 2026 శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవి కుజులు, ద్వితీయంలో రాహుబుధ శుక్రులు, తృతీయంలో శనైశ్వరుని సంచారం, షష్టమ బృహస్పతి, అష్టమంలో కేతువు, భాగ్యస్థ చంద్రుడి సంచారం. మకర రాశి వారికి ఈ వారంలో కాస్త ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మికమైన వచ్చేటువంటి అనారోగ్య సూచనల రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయంలో రాహుబుధ శుక్రుల సంచారం వల్ల తొందరపడి మాట పట్టింపులు, బద్ధ విరోధం, కుటుంబ సమస్యలు రాకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి తృతీయ శనైశ్వరుడు, షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మీ శ్రమకు దగ్గర ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రయాణాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాల రీత్యా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. అష్టమకేతు సంచారం వల్ల ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి మాట పట్టింపులు కానీ చిన్న చిన్న ఇబ్బందుల రీత్యా ఈ వారాంతంలో ఉపశమనం పొందుతారు. కాబట్టి వారం ప్రారంభం నుంచి కాస్త అనుకూలమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కాస్త ఒత్తిడి భారం వారాంతంలో ఉపశమనాన్ని పొందే వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. జన్మరాశిలో రవికుజుల యొక్క సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి ఒత్తిడి, స్పాట్ డెసిషన్లో తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారు, రాజకీయ కళారంగాల్లో ఉండేటువంటి వారికి సమయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళండి. ఆకస్మిక ఒత్తిడి భారం పెరగకుండా శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. దీర్ఘకాలిక సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందే వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. ద్వితీయ రాహుబుధ శుక్రుల సంచారం వల్ల వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులే ఉన్నాయి. ఇక పార్ట్నర్షిప్లు, లీగల్, స్పెక్యులేషన్, ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారి జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఇక మకర రాశి వారికి తృతీయ శనైశ్వరుడి సంచారం వల్ల ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తారు. ఇక కమిట్మెంట్సు, ఫైనాన్షియల్గా ఇచ్చేటువంటి రిలేషన్షిప్స్ వల్ల వచ్చే కొంత అపవాదమానాలు, మిత్రుల మధ్య వచ్చేటువంటి వైషమ్యాల రీత్యా ఈ రాశి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. ఇక మకర రాశి వారి వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు రాణిస్తాయి. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో సానుకూలమైన వారంగానే చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోవటం, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం మకర రాశి వారు మానసికంగా సానుకూలమైన పరిస్థితులు, విజయాలు చేకూర్చుకుంటారు. జన్మరాశిలో రవికుజుల యొక్క సంచారం వల్ల ఈ రాశివారు లక్ష్మీ సుదర్శన అష్టకాన్ని మీరు చదువుకోండి. సుదర్శనమూర్తి యొక్క నామాన్ని మీరు మనసులో ఓం శ్రీ లక్ష్మీ సుదర్శనాయ నమః అనే నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల మకర రాశి వారు చక్కటి సానుకూలమైనటువంటి పరిస్థితులతో విజయాలు చేకూర్చుకునే వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.